2026 న్యూ N160 ఎస్ అండ్ ఎస్ఎస్ అని బేస్ మోడల్ టాప్ మోడల్ని రెండు మోడల్స్ తీసుకొచ్చేసింది. దీంట్లో ఫీచర్స్ చూస్తే నిజంగా షాక్ అవుతారు మీరు, అంత మంచిగా ఆఫర్ చేస్తున్నారు. అండ్ అలాగే కాంపిటేటర్స్ కూడా చాలా పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు ఈ ఫీచర్స్ తోటి. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎస్ గురించి, ఎస్ఎస్ గురించి, ఎస్లో లేనివేంటి, ఎస్ఎస్లో ఉన్నవేంటి, వీటి గురించి మాట్లాడుకుంటూనే ఆన్ రోడ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను లాస్ట్లో మీకు చెప్తాను. సో రెండు చాలా రీజనబుల్గా ఉన్నప్పటికీ కూడా ఎస్ఎస్ మాత్రం చాలా అప్డేటెడ్ వర్షన్ అన్నమాట. చాలా కొత్త ఫీచర్స్ అయితే ఉన్నాయి. N160 పూర్తిగా మారిపోయింది. ముందుగా బేస్ వేరియంట్ అయినటువంటి ఎస్ అండ్ టాప్ వేరియంట్ అయినటువంటి ఎస్ఎస్లో కామన్గా ఉండే పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. సో రెండిట్లో ఇంజన్ కామన్ అన్నమాట. ఇదివరకు మనకి ఫస్ట్లో ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ప్లస్ 4 వాల్వ్ ఇంజన్ తీసుకొచ్చి డౌన్ గ్రేడ్ చేసి ప్రజెంట్ ఇప్పుడున్న N160 2 వాల్వ్ ఇంజన్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ కదా. మళ్ళీ ఇప్పుడు ఎస్ఎస్ వేరియంట్స్లో అప్గ్రేడ్ చేశారన్నమాట. ఇది SOHC 4 వాల్వ్ ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ ఇంజన్. ఇంతటిది అయిపోలేదు, ఇంకా పర్ఫార్మెన్స్ కూడా పెంచారు. సో ఇదివరకు మనకి 14.65 Nm ఆఫ్ టార్క్, 16 PS పవర్ ఉండేది కదా. ఇప్పుడు ఈ కొత్త ఎస్ఎస్ వేరియంట్స్లో ఇంజన్ వచ్చేసరికి 18.5 bhp పవర్ని, 14.5 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఎయిర్ అండ్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది కాబట్టి పర్ఫార్మెన్స్ కూడా పెరిగింది కాబట్టి సిటీలో మీరు ఇన్స్టెంట్ పికప్ కావాలని చూస్తున్నా, లేదనుకున్నట్లయితే హైవే మీద లాంగ్ రైడ్స్ చేస్తున్నా, లాంగ్ టర్మ్లో ఎక్కువసేపు బండి మీద మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఇంజన్ హీట్ అవ్వకుండా పర్ఫార్మెన్స్ కూడా చాలా సెటిల్డ్గా స్మూత్గా మీకైతే ఆఫర్ చేస్తుంది కొత్త N160 ఎస్ఎస్ వేరియంట్. రెండిట్లో ఇంజన్ కామన్ అన్నమాట. ఇంకా N160 ఎస్ఎస్ రెండు మోడల్స్లో కామన్గా ఉండేవి. UHD గోల్డెన్ షాంపెయిన్ కలర్ 37 mm ఫోర్క్లో ఆఫర్ చేస్తూ ఉన్నారు. రైట్ బై వైర్ థ్రోటల్ టెక్నాలజీ వస్తుంది ఈసారి. సో ఇదివరకు మెకానికల్ టెక్నాలజీ ఉండేది కదా, మెకానికల్ థ్రోటల్ టెక్నాలజీ. ఇప్పుడు రైట్ బై వైర్ ఎలక్ట్రానిక్ థ్రోటల్ టెక్నాలజీ రావడం వల్ల మీరు థ్రోటల్ తిప్పినప్పుడల్లా వచ్చేటువంటి ఆ పవర్ ఇన్స్టెంట్గా ఉంటుంది. ఈ రైట్ బై వైర్ థ్రోటల్ టెక్నాలజీని బోత్ ఎస్ఎస్ రెండిట్లో కూడా కామన్గా ఉంచేశారు. సో అలాగే రైడ్ మోడ్స్ మీకు రోడ్డు, రైను, స్పోర్టు, ఆఫ్ రోడ్ మోడ్స్ అయితే మాత్రం మీకు బేస్ వేరియంట్, ఎస్ఎస్ టాప్ వేరియంట్ రెండిట్లో కామన్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కూడా వీళ్ళైతే కాంప్రమైజ్ అవ్వకుండా రైడ్ మోడ్స్ ఇచ్చారు. ఆఫ్ కోర్స్ ఎలక్ట్రానిక్ థ్రోటల్ టెక్నాలజీ ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఏ మోడ్లో రైడ్ చేస్తుంటే ఆ మోడ్కు తగ్గట్లుగా రైడ్ బై వైర్ థ్రోటల్ టెక్నాలజీ అడ్జస్ట్ చేసుకొని అది బిహేవ్ చేస్తుంది కాబట్టి బెటర్ పర్ఫార్మెన్స్ మనం అయితే చూడొచ్చు అనమాట. అలాగే 130/70 రేడియల్ 70 ఇంచ్ టైర్స్ రెండిట్లో ఆఫర్ చేస్తున్నారు. రెండిట్లో కూడా మనకి బ్యాక్ సైడ్ టైర్స్ అంటే ఈవెన్ సేమ్ టైర్స్ అన్నమాట. ఇంకా రెండు వేరియంట్స్, బేస్ వేరియంట్ అండ్ ఎస్ఎస్ టాప్ వేరియంట్లో 300 mm డిస్క్ బ్రేక్ని కామన్గా ఆఫర్ చేస్తున్నారు. ఇవే ఈ రెండిట్లో కామన్గా ఉండేటువంటి ఫీచర్స్ అన్నమాట. ఇప్పుడు ఎస్ వేరియంట్ బేస్ వేరియంట్లో లేనివి, ఎస్ఎస్ టాప్ వేరియంట్లో ఉన్నవి మనం క్లియర్గా చూద్దాం. ముందుగా అతిపెద్ద అప్గ్రేడ్ TFT కలర్ కన్సోల్ అన్నమాట. ఎస్ఎస్ టాప్ వేరియంట్లో మనకి వైఫై ప్లస్ బ్లూటూత్ కనెక్టివిటీ కలిగినటువంటి 5 inches TFT కలర్ క్లస్టర్ ఆఫర్ చేస్తున్నారు విత్ గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్ అన్నమాట. అంటే ఎస్ఎస్ టాప్ మోడల్లో గూగుల్ మ్యాప్స్ని మీరు డైరెక్ట్గా ఏదైతే డిస్ప్లే స్క్రీన్ మీదే చూసుకోవచ్చు. వేరియంట్లో చూసుకున్నట్లయితే నార్మల్ LCD కన్సోల్ ఆఫర్ చేస్తున్నారు విత్ యారో మార్క్తో ఉండేటువంటి టర్న్ బై టర్న్ నావిగేషనే వచ్చేస్తుంది అనమాట. కేవలం మీకు వచ్చేసరికి బ్లూటూత్ కనెక్టివిటీ మాత్రమే ఉంటుంది. కనెక్టివిటీ ఫీచర్స్ అండ్ కన్సోల్ పరంగా కూడా చాలా బెస్ట్ వన్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా ఎస్ఎస్ మోడల్లోనే మీకు దొరుకుతుంది అనమాట. అది ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేస్తూ అడ్వాన్స్డ్ ఫీచర్స్, లాంగ్ రైడ్ వెళ్ళే వాళ్ళు, కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళకి సో ఖచ్చితంగా ఎస్ఎస్ వేరియంట్ అయితే మాత్రం ఈసారి TFT కలర్ కన్సోల్ పరంగా టాప్ నాచ్లో ఉంది. ఇంకా బ్రేకింగ్ సిస్టమ్ ఎస్ఎస్ టాప్ వేరియంట్లో డ్యూయల్ ఛానల్ ABS వస్తుంటే ఎస్ వేరియంట్లో బేస్ మోడల్ వచ్చేసరికి మీకు సింగిల్ ఛానల్ ABS వస్తుంది. బ్రేకింగ్ మెయిన్ ప్రయారిటీగా చూసుకొని సేఫ్టీకి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఎస్ఎస్ మోడల్ తీసుకుంటేనే మీకు బెస్ట్ బ్రేకింగ్ అయితే దొరుకుతుంది అనమాట. ఇంకా ఎస్ బేస్ వేరియంట్లో వచ్చేసరికి మనకి నార్మల్ సింగిల్ సీట్ వస్తుంటే ఎస్ఎస్ టాప్ వేరియంట్లో స్ప్లిట్ సీట్తో ఆఫర్ చేస్తూ ఉన్నారు. అలాగే మనకి బేస్ వేరియంట్ ఎస్లో చూసుకున్నట్లయితే మనకి నార్మల్ అలాయ్ వీల్స్ అయితే వస్తాయి. సో జనరల్గా ఇప్పటి వరకు మనం చూసిన బ్లాక్ కలర్ అలాయ్ వీల్స్ అనమాట. బట్ ఎస్ఎస్ టాప్ వేరియంట్లో ఫస్ట్ టైం ఇన్ సెగ్మెంట్ కలర్ అలాయ్ వీల్స్ తీసుకొస్తున్నారు వాళ్ళ N160 సెగ్మెంట్లో. ఇంకా N160 బేస్ వేరియంట్లో మీకైతే మాత్రం ట్రాక్షన్ కంట్రోల్ ఉండదు. N160 ఎస్ఎస్ టాప్ మోడల్లో మీకు ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంటుందన్నమాట. వీటితో పాటుగా మీకు N160 ఎస్ఎస్లో చాలా ప్రీమియం స్పెషల్ గ్రాఫిక్స్ ఉంటుంది. అలాగే హ్యాండిల్ బార్ యాంగిల్ కూడా కొంచెం స్పోర్టియర్గా మనకైతే మాత్రం టర్న్ చేయడం జరిగిందనమాట. N160 ఎస్ఎస్ టాప్ మోడల్ వచ్చేసరికి అడ్జస్టబుల్ క్లచ్ లివర్స్ కూడా ఉన్నాయన్నమాట. రెండిట్లో కూడా స్లిప్పర్ క్లచ్ మిస్ అయింది, అది కూడా ఇస్తే బాగుండి అనిపించింది. స్లిప్పర్ క్లచ్ని ఎలా మిస్ చేశారో నాకైతే అర్థం కాలేదు. లేదనుకుంటే వీళ్ళు స్పెసిఫికేషన్స్ తెచ్చేటప్పుడు అది మర్చిపోయారో చెప్పడం అనేది నాకు అర్థం కాలేదు. బండి వచ్చిన తర్వాత చూద్దాం దాని గురించి. ఇంకా జనరల్గా మనం చూసేటువంటి ఆ సీట్ హైటు, ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్, ఆ డైమెన్షన్స్, బైక్ వెయిట్, వీటన్నిటి గురించి మనం బండి వచ్చిన తర్వాత క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఈ వెహికల్స్ మా ఏరియాలోకి వచ్చిన వెంటనే మీకు
డెడికేటెడ్గా రైడ్ చేస్తూ ఆ రివ్యూస్ అందిస్తాను. సో వాటిని మిస్ కాకుండా చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1,30,000 మంది కంటే ఎక్కువ మంది మన ఛానల్ని నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను కూడా అప్ టు డేట్ అప్డేట్స్ అన్నీ టైం టు టైం ఇస్తున్నాను. సో కొత్తగా ఎవరైనా వచ్చి మన ఛానల్ చూస్తున్నట్లయితే నా పేరు శ్రీకాంత్, ఆటోమొబైల్ కంటెంట్ చేస్తూ ఉంటాను. కార్స్, బైక్ రివ్యూస్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ ఫీచర్స్ అన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మనకి పవర్ పెంచి 18.5 bhp పవర్ పెరిగిపోయింది, 4 valve ఇంజిన్, ఆయిల్ కూలింగ్ సిస్టమ్, TFT కలర్ కన్సోల్, అలాగే స్పెషల్ గ్రాఫిక్స్, సో అలాగే ట్రాక్షన్ కంట్రోల్, ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇది అపాచీ RTR 160 4Vకి స్ట్రైట్ కాంపిటీషన్ అన్నమాట. సో వాళ్ళు అలానే దించారు ఈ వెహికల్ అయితే మాత్రం. ఇంకా ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే N160S బేస్ వేరియంట్ వచ్చేసరికి ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,35,000 రూపాయలు ఎక్స్పెక్టెడ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ అనమాట. ఆన్ రోడ్ ప్రైస్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎంతంటే 1,63,000 రూపాయల వరకు ఉండొచ్చు. టాప్ వేరియంట్ N160SS వచ్చేసరికి 1,44,000 రూపాయల వరకు ఉంటుంది. 1,72,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్కి వెళ్ళిపోతుంది. టాప్ వేరియంట్ అయితే టీవీఎస్ అపాచీ RTR 160 సేమ్, రెండు కూడా దగ్గరగా ఒకటే ప్రైస్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 9,000 రూపాయలు రెండింటికి మధ్య డిఫరెన్స్ ఉంది. సో ఈ 9,000 రూపాయల డిఫరెన్సెస్లో మీరు సింగిల్ సీట్ మెయిన్ ప్రయారిటీ అయి ఉండి మాకు ఈ అడిషనల్ ఫీచర్స్ లైక్ గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్ కావచ్చు, స్పెషల్ గ్రాఫిక్స్ కావచ్చు, సింగిల్ ఛానల్ ABS అయినా పర్వాలేదు అనుకుంటేనే మీరు నార్మల్ బజాజ్ పల్సర్ N160S బేస్ వేరియంట్ అయితే తీసుకోండి. 9,000 రూపాయల ప్రైస్ తగ్గుతుంది కాబట్టి. ఎందుకంటే ఎలానో మనకు మెయిన్ కావాల్సినటువంటి 4 valve ఆయిల్ కూలింగ్ ఇంజన్, సేమ్ పర్ఫార్మెన్సెస్ ఇంజన్ రెండిట్లో కామన్గా ఉంది కాబట్టి పర్ఫార్మెన్స్ చాలు, ప్రైస్ తగ్గుతుంది కాబట్టి మాకు సింగిల్ సీట్ సరిపోతుంది అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్తాను. లేదు మాకు ఆ గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్ కావచ్చు, లేదనుకుంటే ఈ స్పెషల్ గ్రాఫిక్స్, అడ్జస్టబుల్ క్లచ్ లీవర్స్, అలాగే డ్యూయల్ ఛానల్ ABS, కలర్ఫుల్ LI వీల్స్, ఇవన్నీ కావాలనుకున్నట్లయితే ఆ 9,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకొని మీరైతే హ్యాపీగా గో విత్ బజాజ్ పల్సర్ N160SS టాప్ వేరియంట్ అనమాట. సో అప్ టు డేట్ ఇస్తున్నాను అన్ని అప్డేట్స్ కూడా. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న నా పేరు శ్రీకాంత్, ఆటోమొబైల్ కంటెంట్ చేస్తాను. ఇలా అంతా కంటెంట్ మీకు ఎప్పటికప్పుడు అయితే వచ్చేస్తుంది అనమాట. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బై బై.